హాయ్ ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీరు టైటిల్ చూసే ఉంటారు. మంచి చాణక్యుడు బోధనల నుంచి మంచి టాపిక్ తీసుకొచ్చానండి. ఇది మీకందరికీ అనుభవించే ఉంటారు. అదేంటో మరి ఏం చేయాలో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మీరు చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైనా మీరు కష్టపడి సంపాదించి డబ్బు అడిగినప్పుడు వారు సిగ్గుపడాలి. కానీ మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు భావోద్వేగ బ్లాక్‌మెయిల్ బాధితుడు. ఈరోజు ఈ భయాన్ని తొలగించి చక్కని చాణక్య సూత్రాల నుంచి 5 పాయింట్లు మనకి ఏం చెప్పారో చూద్దాము. దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా నో చెప్పాలనేది మనం తెలుసుకుందాము. నేను మీకు 5 ప్రశ్నలు ఇస్తాను అని అడిగితే ఆ వ్యక్తి పారిపోయేలా చేస్తాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు వారి దృష్టిలో చెడుగా కూడా కనిపించరు. అంటే సంబంధాలు మరియు డబ్బు యొక్క గణితం చాలా వింతగా ఉంటుంది. అవసరమైన సమయాల్లో మన ప్రియమైన వారికి సహాయం చేయాలని తరచుగా తయారుగా ఉంటాము. కానీ చాణక్యుడు ఈ భావనను వేరే కోణం నుంచి చూసేవారు. అప్పు అనేది చెద పురుగు అని అతను నమ్మాడు. అది డబ్బును తినేయటమే కాకుండా అది ఆధారపడిన సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీ గత అనుభవాలను తిరిగి ఆలోచించండి. మీరు దగ్గరి బంధువు, స్నేహితుడు లేదా బంధువుకు ఎన్నిసార్లు డబ్బు అప్పుగా ఇచ్చారో ఆ వ్యక్తి మీ జీవితం నుండి అదృశ్యమయ్యే ఉంటాడు. లేదా మీరు మీ స్వంత డబ్బును తిరిగి అడిగినప్పుడు ప్రపంచం దృష్టిలో మీరు విలన్ గా మారారు. అవునా? సమస్య డబ్బు ఇవ్వటంలో కాదు, మీరు మీ పరిస్థితిని ఎలా నిర్వహిస్తారు అనే దానిలో ఉంది. చాలా మంది ప్రజలు నో చెప్పడం వల్ల కలిగే అపరాధ భావనకు భయపెట్టి దోచుకుంటారు. వారు నిరాకరిస్తే సంబంధం తెగిపోతుందేమో అని భావిస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. కానీ కఠినమైన నిజం ఏంటంటే డబ్బు ఇచ్చిన తర్వాత సంబంధం తెగిపోయే అవకాశాలే 100% పెరిగాయి. నేడు చాణక్యుడు ఆర్థిక శాస్త్రం మరియు ఆధునిక మనస్తత్వ శాస్త్రం ఉపయోగించి పాము చావకుండా, కర్ర విరక్కుండా ఉండే రక్షణ కవచాన్ని మనకి చాణక్యుడు చెప్పాడు. కానీ ఆ ప్రశ్నలకు వెళ్లే ముందు డబ్బు అడిగే వ్యక్తి మనస్సులో ఉండే మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఇది చాలా భయానకంగా ఉంటుంది. మనకి ఎవరైనా డబ్బులు అడగటానికి వచ్చేటప్పుడు వాడికి ఈ 5 ప్రశ్నలు అడిగితే వెంటనే పారిపోతాడు. మన మీద నిందలు కూడా వేయడు అని చాణక్యుడు బోధిస్తున్నాడు. బంధువు మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడు వారు మిమ్మల్ని మానవుడుగా కాకుండా ఒక వనరుగా చూస్తాడు. వారి దృష్టిలో మీరు ఎటువంటి పత్రాలు, వడ్డీ రేట్లు, స్థిర రిటర్న్ తేదీ లేని బ్యాంకు. ఇది వారి తప్పు కాదు. ఎల్లప్పుడూ సులభమైన మార్గాన్ని ఎంచుకోవటం మానవ స్వభావం. బ్యాంకు నుండి రుణం పొందడం బాధాకరం. పత్రాలు ఇవ్వాలి, ఏవేవో డాక్యుమెంట్స్ ఇవ్వాలి, షూరిటీ ఇవ్వాలి. కానీ దానికోసం మిమ్మల్ని అడగడమే సులభం కదా. మీరు చేయాల్సిందల్లా విచారకరమైన ముఖంతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం ఇక్కడ. మరియు అక్కడే మీరు నాశనం చేయబడి ఉండుంటారు. మీ భావోద్వేగాలను లోనై మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ వృద్ధాప్యం కోసం మీరు దాచుకున్న డబ్బును తిరిగి ఇచ్చే హామీ లేని వ్యక్తికి అప్పగిస్తారు. తమ దగ్గర ఉన్న సంపదను కాపాడుకునే వ్యక్తి చివరికి వారి కుటుంబానికి భారంగా మారతాడని చాణక్యుడు చెప్పాడు. ఈ రోజు నుండి మీరు దాతలా ఆలోచించడం మానేసి పెట్టుబడిదారుడిలా ఆలోచించడం ప్రారంభించాలి. కానీ ఈ మార్పు అంత సులభం కాదు. దీన్ని చేయటం మీరు 90% మందికి తెలియని చాణక్యుడి మొదటి నియమాన్ని పాటించాల్సిందే. అందుకే వారు తమ డబ్బును కోల్పోతారు. ఈ మొదటి నియమం తక్షణ ప్రతి చర్యలకు నివారించటం. ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడల్లా ఎంత తీవ్రమైన అత్యవసరమైన పరిస్థితిలోనైనా వెంటనే అవును లేదా కాదు అని ఎప్పుడూ చెప్పకండి. ఇది తేలికగా అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో ఒత్తిడి అపారమైనది. అవతల వ్యక్తి ఏడుస్తూ
అరుస్తూ, వేడుకుంటూ, తిడుతూ ఉండవచ్చు. కానీ మీరు రాయి ముఖంలా పెట్టి తిప్పేసుకోవాలి. మీరు ఒకే ఒక్క వాక్యం చెప్పాలి. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు అర్థమైందండి. కానీ నా డబ్బు వేర్వేరు ప్రదేశాల్లో చిక్కుకుపోయింది. నేను నా ఖాతాలను తనిఖీ చేసి నా భార్యతో లేదా తండ్రితో మాట్లాడాలండి. 24 గంటలు చెప్తాను. ఈ 24 గంటల నియమం మీ అతిపెద్ద ఆయుధం. ఇది మీకు ఆలోచించటానికి సమయం ఇస్తుంది. కానీ మరింత ముఖ్యంగా ఇది ఎదుటి వ్యక్తి అబద్ధాలను పరీక్షించటానికి ఒక జల్లెడ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వారి అవసరం నిజంగా ప్రాణాంతకమైతే వారు 24 గంటలు వేచి ఉండరు. వారు వేరొకరి వద్దకు తప్పకుండా వెళ్తారు. కానీ వారు జూదం, ఊహాగానాలు లేదా ఇతర పనికిమాలిన ఖర్చుల కోసం డబ్బులు అడుగుతుంటే వారు వేచి ఉంటారు. ఈ 24 గంటల గ్యాపు మీకు సులభమైన లక్ష్యం కాదని వారికి సూచిస్తుంది. మీరు డబ్బును మోసుకెళ్లడం లేదు. కానీ గుర్తుంచుకోండి, సమయం అడగడం కేవలం కవచం, కత్తి కాదు. 24 గంటలు గడిచినప్పుడు మరియు వారు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నిజమైన ఆట ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ చేసేదే చేయాలి. కానీ మీ స్వంత నిబంధనల ప్రకారం చేయాలి. చాణక్యుడు గూఢాచార్యం లేదా ధృవీకరణ అని పిలిచిన దశలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. 24 గంటల తర్వాత వారు మిమ్మల్ని మళ్ళీ సంప్రదించినప్పుడు మీరు భయపడకూడదు. మీ దగ్గర డబ్బు ఎందుకు లేదని మీరు విచారించాల్సిన అవసరం లేదు. బదులుగా వారి ఉద్దేశాలను బహిర్గతం చేసే ప్రశ్నలు అడగాలి. ఒక బ్యాంకు రుణం ఇచ్చినప్పుడు మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో అడగదు. మీరు దానికి ఎలా తిరిగి చెల్లిస్తారని అడుగుతుంది. మీరు కూడా అలాగే చేయాలి. కానీ మీరు అడిగే విధానం చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. కాబట్టి మీరు దురుసుగా అనిపించరు. మీరు వారిని అడగవలసిన మొదటి ప్రశ్న, తమ్ముడు లేదా అన్నయ్య, నేను సహాయం చేయటానికి ప్రయత్నించగలను. కానీ మీకు నిజంగా ఆ డబ్బు ఎందుకు అవసరమో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రద్ధ వహించండి. నేను నిజానికి అన్నాను. చాణక్యుడు డబ్బును మనుగడ కోసం మాత్రమే ఉపయోగించాలి, ప్రదర్శన కోసం కాదు అని అంటాడు. ఎవరైనా రుణం అడిగినప్పుడు కొంచెం నిఘా ఉంచండి. ఇంట్లో నిజంగా వైద్య అవసరం పరిస్థితి ఉందా? ఎవరి ప్రాణాల మీదకైనా ప్రమాదంలో ఉన్నాయా? అలా అయితే సహాయం చేయడం మానవత్వం. కానీ కఠినమైన నిజం ఏంటంటే 80% మంది ప్రజలు తమ సొంత కోరికలను తీర్చుకోవటానికి అత్యవసర పరిస్థితి ముసుగులో డబ్బు అడుగుతుంటారు. తమ కూతురి పెళ్లికి 10 రకాల స్వీట్స్ సిద్ధం చేసుకోవాలి, లేదా కొత్త కారును ముందస్తు చెల్లింపు చెల్లించాలని, లేదా స్పెక్యులేషన్ లేదా స్టాక్ మార్కెట్లో జరిగిన నష్టాలను భర్తీ చేసుకోవాలని వారు డబ్బు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండండి. అందుకే చాణక్యుడు స్పష్టంగా చెప్తున్నాడు, తమ శక్తిని మించి ఖర్చులు పెట్టేవారు ఉంటారు చూడండి. ఎంత దుప్పటి ఉంటే అంతే కాళ్ళు చాపాలి అన్నట్టు సామెత ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఉంటారు. మీరు వారికి అభిరుచిని బట్టి డబ్బులు ఇస్తే వాళ్ళు ఆత్మహత్యకు తాడిచ్చినట్టే. మీరు వారికి ఒక అభిరుచికి డబ్బు ఇస్తుంటే దానిని వ్రాసుకోండి. డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. ఎందుకంటే అభిరుచుల కోసం, కోరికల కోసం వెతుకుతున్నది తిరిగి రాదని మీరు గుర్తుంచుకోవాలి. రెండవ ఇంకా అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నకు వెళ్దాం. ఈ ప్రశ్న ఒక మానసిక బాంబు. ఈ ప్రశ్న అడగడం వల్ల సగం మంది స్కామర్లు ఆట నుంచి బయటపడతారు. మీరు వారి కళ్ళల్లోకి చూసి, నేను మీకు డబ్బు ఇస్తాను, కానీ నాకు రాబోయే 3 నెలల్లో అది తిరిగి అవసరం అని అడగాలి. డబ్బు తిరిగి ఇవ్వటానికి మీ ఖచ్చితమైన ప్రణాళిక ఏమిటి? మీరు డబ్బు ఎక్కడ నుంచి పొందుతున్నారు? శ్రద్ధ వహించండి. మీకు డబ్బు ఎలా వస్తాయి? నాకు ఎలా ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అని తప్పకుండా అడగాలి. మీరు ఎక్కడ నుంచి పొందుతారని అడుగుతున్నారు? నిజాయితీపరుడైన వ్యక్తికి ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉంటుంది. ఉదాహరణకు, నా ఎఫ్‌డి తీస్తానండి, ఇచ్చేస్తానండి, నా ఫలానాప్పుడు డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం అడిగితే, రేపు నేను 3 నెలల తర్వాత నా ఎఫ్‌డి అయిపోద్దండి, ఇచ్చేస్తాను, ఎఫ్‌డి తీసిస్తాను ఏదో అని చెప్తారు.
వాళ్ళు అస్పష్టంగా మాట్లాడుకుంటారు. "ఏయ్! అన్నయ్య చింతించకు. నేను చెల్లిస్తాను. నువ్వు నన్ను నమ్మవా?" అతను ఇలా చెప్పినప్పుడు ప్రమాదం ఉందని అర్థం చేసుకోండి. నా మీద నమ్మకం లేదా? ఇలాంటి డైలాగులన్నీ వేస్తుంటారు కదా! అలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దనేసారు. నమ్మకం అనే ఈ 2 పదమే మిమ్మల్ని ఆకర్షిస్తున్న ఉచ్చు. ఇక్కడ మీరు చాణక్యుడు కఠినమైన స్పష్టత ఉపయోగించాలి. మీరు అతని కళ్ళల్లోకి చూడాలి లేదా ఫోన్‌లో ప్రశాంతమైన స్వరంతో చెప్పాలి. దేవుడు కూడా నమ్మదగినవాడు. కానీ ప్రసాదం లైన్‌లో వేచి ఉన్న తర్వాతే లభిస్తుంది. చూడండి, మన సంబంధం డబ్బు కంటే ముఖ్యం. మీకు తిరిగి చెల్లించడానికి బలమైన మార్గం లేకపోతే, ఇంకా నేను చేయలేకపోతే డబ్బు పోగొట్టుకున్నందుకు నేను బాధపడను. నేను నిన్ను కోల్పోయినందుకు బాధపడతాను. ఇంకా డబ్బు కారణంగా ఈ సంబంధాన్ని నేను నాశనం చేసుకోకూడదనుకుంటున్నాను. చూడండి, మీరు కాదు అని చెప్పలేదు. మీరు బంతిని అతని కోర్ట్‌లో పెట్టారు. మీరు డబ్బు కోసం అత్యాశతో లేరని నిరూపించారు. మీరు సంబంధానికి రక్షకుడివి. ఈ వాదన అతన్ని నిశ్శబ్దం చేస్తుంది. "నువ్వు చాలా మంచోడివి. నీకు డబ్బు ఇవ్వాలనే ఉంది. కానీ నువ్వు ఎప్పుడిస్తావన్నది నాకు తెలీదు. మరి నాకు డబ్బు అవసరం ఉందని" మెల్లగా తప్పించుకోవాలి. మీరు సంబంధాన్ని కవచంగా ఉపయోగిస్తున్నందుకు అతను మీతో వాదించలేడు. చాణక్యుడి నియమం కఠినమైనది. అసమర్థుడికి ఇచ్చే అప్పు బావిలో వేసిన రాయి లాంటిది. వారికి ఆదాయ వనరు లేకపోతే మరియు మీరు ఎప్పటికీ వారికి డబ్బు ఇస్తూనే ఉంటే దానిని అప్పు అని పిలవకండి. విరాళం అని పిలవండి. అంటే దానం చేస్తున్నట్టే. మరియు దానిని తిరిగి పొందడం గురించి మర్చిపోండి. వారి ప్రణాళిక ఊహాజనికమైతే వారు డబ్బు అడగడం లేదని అర్థం చేసుకోండి. వారికి ఏదో అవసరం వచ్చి అడగడం కాదు. వాళ్ళకి ఇదే పని. వారు దానిని మీ నుండి లాక్కుంటారు. ఫ్రెండ్స్, మేము ఇప్పటి వరకు 2 రక్షణ గోడలను నిర్మించని చెప్పింది. చాణక్యుడు చెప్పింది చెప్పాను 2. కానీ కొంతమంది చాలా మొండిగా ఉంటారు. వారు లేదు, లేదు, నేను ఖచ్చితంగా మీకు చెల్లిస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను అని అంటారు. అలాంటి వ్యక్తుల కోసం చాణక్యుడు వారి అహంకారాన్ని తొలగించే బ్రహ్మాస్త్రాన్ని వివరించాడు. అదేంటో చూద్దాము. ఆ పద్ధతి చాలా తప్పు కాదు. అది విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఇది 3వ మరియు అత్యంత చేదు ప్రశ్న వెయ్యాలి. ఇంకా మీరు వారి గతం గురించి వారిని అడగకూడదు. వారి ట్రాక్ రికార్డ్ ఏమిటి? ప్రకృతి ఎప్పటికీ మారదని చాణక్యుడు చెప్పేవాడు. మీరు వేప చెట్టుకు పాలు మరియు నెయ్యితో నీరు పెట్టవచ్చు. కానీ అది తీపిగా మారదు కదా! అదే విధంగా గతంలో ఇతరుల డబ్బులు అపహరించిన వ్యక్తి మీ డబ్బును కూడా తిరిగి ఇవ్వడు. భావోద్వేగాలకు లోను కాకుండా, ఫీలింగ్స్‌కి వెళ్ళిపోకుండా కొంత దర్యాప్తు చేయండి. ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకుండా ఇక్కడ చాణక్యుడు చెప్పేదేంటంటే, ఎమోషనల్‌కి లోను కాకుండా కొంత దర్యాప్తు చేయండి. ఇంతకుముందు ఎవరికైనా అప్పు ఇచ్చారా అని తెలుసుకోండి. అంటే అప్పు తీసుకొని ఎవరికైనా తిరిగిచ్చాడా అని తెలుసుకోవాలి. అతను తన బ్యాంకు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించాడా? లేదా అతను అప్పు తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే వ్యక్తా? అతనికి చెడ్డ రికార్డు ఉందని మీరు కనుగొని, "నేను మారిపోయాను. నన్ను నమ్మండి" అని చెప్తే అతను అబద్ధం చెప్తున్నాడని గుర్తుంచుకోండి. దుష్టుడిని నమ్మడం అంటే మిమ్మల్ని మీరు కాల్చుకోవటం లాంటిదని చాణక్య నీతి చెప్తుంది. అతని గత ప్రవర్తన అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అతను ఇతరులను మోసం చేసి ఉంటే మీరు తదుపరి వరుసలో ఉంటారు. ఇప్పుడు మనం ఆస్తి సంబంధం లేదా హామీ అని పిలిచే 4వ నియమానికి వెళ్దాం. రుజువు లేకుండా మరియు పూచీ అదే ఏ దరఖాస్తులు, డాక్యుమెంట్స్ ఏవి లేకుండా ఇచ్చిన డబ్బు ఇసుకపై చిందిన నీరు లాంటిదని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. దానికి తిరిగి పొందడం అసాధ్యం. ఆ వ్యక్తి తన ప్రణాళికను మరియు వాగ్దానాలను చాలా నిజాయితీగా ఉంటే అతను డబ్బు తిరిగి ఇస్తానని 100% ఖచ్చితంగా ఉంటే అతను మీకు హామీ ఇవ్వడానికి ఎందుకు భయపడాలి? ఇక్కడ
మీరు మీ ఎమోషనల్ పక్కన పెట్టి వ్యాపారవేత్తలా మాట్లాడాలి. మీరు చూడు ఫ్రెండ్, నియమాలు నియమాలే. నేను మీకు డబ్బు ఇస్తాను అని చెప్పాలి. కానీ నా సూత్రాల ప్రకారం పెద్ద మొత్తంలో డబ్బుకు కొంత సెక్యూరిటీ ఉండాలి. పోస్ట్ డేటెడ్ చెక్ ఇవ్వండి. లేదా ఏదైనా విలువైన వస్తువును నా దగ్గర ఉంచండి, తాకట్టు పెట్టండి. మీరు ఈ షరతు పెట్టగానే 99% మందికి కోపం వస్తుంది. వాళ్ళు, "ఏయ్! నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మనం చిన్ననాటి ఫ్రెండ్స్‌మి. మనం బంధువులం కదా! మీరు ఇక్కడ దయతో ఉండాల్సిన అవసరం లేదు" అని మన మీదే మనకి అంటారనమాట. ఇది వారి కోపం కాదు, దొంగతనం చేసి పట్టుపడతామేమోనని భయం. చెక్కుపై సంతకం చేయటానికి భయపడే వ్యక్తికి మీ డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉండదు. సిగ్గు మరియు సంకోచాన్ని విడిచిపెట్టి డబ్బుతో వ్యవహరించడంలో దృఢంగా ఉన్న వ్యక్తి మాత్రమే సంతోషంగా ఉంటాడని చాణక్య నీతి చెప్తుంది. వారు హామీ ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు మీ డబ్బు మునిగిపోకుండా కాపాడుకున్నారని పరిగణించండి. కానీ ఫ్రెండ్స్, కొన్నిసార్లు జీవితంలో మీరు నేరుగా హామీ అడగలేదు పరిస్థితుల్లో తలెత్తుతాయి. వారు మీకంటే పెద్దవారై ఉండొచ్చు, లేదా సంబంధం చాలా మంచిదని దగ్గర బంధువులు అనుకుందాం. అటువంటప్పుడు చాణక్యుడు నేరుగా సాంకేతికను సూచించాడు. ఒక మంచి ట్రిక్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాలి. ఈ టెక్నిక్‌లో మీరు వద్దు అని చెప్పాల్సిన అవసరమే లేదు. బదులుగా వేరొకరిని విలన్ చేయాల్సిన అవసరము లేదు. ఇంకొకరిని, మన అంకుల్‌ని గాని, అన్నయ్యని గాని ఎవరినో విలన్ చేయాల్సిన అవసరం వస్తుంది. దానికి మీరు నగదు ఇచ్చేవాడిని కానీ, వాళ్ళకెలా చెప్పాలంటే, "నా దగ్గర డబ్బులు నీకు ఇవ్వాలనే ఉంది. నేనిచ్చిందే వాడిని. కానీ ఏం చేయమంటావు? అది డబ్బులన్నీ నా చేతిలో ఉండవు. నా భార్య లేదా నా తండ్రి నా ఆర్థిక వ్యవస్థలన్నీ చూస్తారు. నా చేతిలో ఏం లేదు. నా ఆర్థిక పరిస్థితులన్నీ గట్టిగా ఉంచుకోవాలని వారు నాకు కఠినంగా సూచనలు ఇచ్చారు. నేను వారిని అడగకుండా డబ్బు తీసుకుంటే అది ఇంట్లో పెద్ద గొడవలు అలా చేయలేను కదా! అది ఇంట్లో పెద్ద విపత్తుకు కారణమవుతుంది. మీరు మీ మంచి ప్రవర్తన ఎంత తెలివిగా కొనసాగించారో మరియు తిరస్కరించారో చూడండి. ఇప్పుడు వారు పట్టుబడుతుంటే వారు మీతో కాదు, మీ పిఏ లేదా భార్యతో పోరాడతారు. వారు కూడా అక్కడ లేదు అని చెప్పేస్తారు. ఈ పద్ధతి ప్రత్యక్ష ఘర్షణను నివారిస్తుంది. చాణక్యుడు ఒక తెలివైన వ్యక్తి తన కర్రను గాయపరచకుండా పామును చంపగలడని చెప్పాడు. కానీ అవతలి వ్యక్తి చాలా తెలివైన వాడనే అనుకుందాం. అతను, "సరే, మీ భార్యతో మాట్లాడండి. నేను వేచి ఉన్నాను" అని అంటాడనుకోండి. ఇప్పుడు వారు మీ తలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఇక్కడ మీరు చాణక్యుడి యొక్క తదుపరి మరియు అత్యంత గమ్మత్తైన ఉపాయాన్ని ఉపయోగించాలి. కొరత యొక్క భ్రమ. మీ దగ్గర డబ్బు ఉందని, కుళ్ళిపోతుందని వారు భావిస్తారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని డబ్బు అడుగుతూ ఉంటారు. ఈ అపోహను మీరు బద్దలుగొట్టాలి. ఎప్పుడు మీ దగ్గర డబ్బుంటది, ఎలాగైనా ఇచ్చేస్తారు, మీ దగ్గర డబ్బు కుళ్ళిపోతుంది అని అనేసుకుంటారనమాట. అలాంటి అపోహలు వాళ్ళ నుంచి తీయాలి. మీకు ఆస్తి ఉందని కానీ, అది అందుబాటులో లేదని మీరు వారిని ఒప్పించాలి. నా దగ్గర డబ్బు ఉంది, కానీ గత వారం నేను దానిని ఫిక్స్డ్ డిపాజిట్ లేదా భూమి వాయిదాలో పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బు లాక్ చేయబడింది అని మీరు అంటున్నారు. ఇప్పుడు వారి స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసే ట్విస్ట్ వస్తుంది. నేను ఆ ఎఫ్‌డిని రద్దు చేసి మీకు డబ్బు ఇవ్వగలను అని మీరు అంటున్నారు. కానీ బ్యాంకు నియమం ఏంటంటే, అకాల ఉపహరించడం 10% జరిమానా ఉంది. అంటే మీరు రూ. 1,00,000 తీసుకుంటే ముందుగానే ఎఫ్‌డి కట్ చేస్తే అది 10,000 కోల్పోతుంది కదా! మీరు ఈ నష్టాన్ని ఎలా కవర్ చేస్తారు? మీరు చేయడానికి సిద్ధంగా ఉంటే నేను ఇప్పుడే వెళ్లి డబ్బును తీసుకొస్తాను అని చెప్తారు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అన్నమాట. ప్రపంచంలోని ఏ రుణదాత కూడా మీకోసం నష్టాన్ని కవర్ చేయటానికి సిద్ధంగా ఉండరు. వారు ఉచితంగా డబ్బు కోసం చూస్తున్నారు. మీరు వారికి నష్టం యొక్క గణితాన్ని అందించిన వెంటనే వారు ఉత్సాహం క్షీణిస్తుంది. వారు
నేను 500కి 5,000 ఎందుకు చెల్లించాలి అని ఆలోచిస్తారు. వాళ్ళు, ఓహ్! వద్దు, వద్దు అలా ఉండనివ్వండి. నేను మీకు ఎటువంటి హాని కలిగించకూడదనుకుంటున్నాను అని అంటారు. ఈ విధంగా మీరు మీ జేబులో నుండి ఒక్క నాణెం కూడా తీసుకోకుండా వారిని పంపించేస్తారు. అవతల వ్యక్తి నిజంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి తలెత్తుతుంది. ఎవరైనా ఆస్పత్రిలో పిల్లల ఫీజులో బాధపడుతున్నారు లేదా నిజమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మీ మనస్సాక్షి మిమ్మల్ని గుచ్చుతుంది. అలాంటి సమయంలో సహాయం చేయకపోవడం పాపం కదా! చాణక్యుడు ఇక్కడ చాలా అందమైన మరియు సురక్షితమైన మార్గాన్ని చూపించాడు. అప్పు తీసుకోవడం. మీకంటే బలహీనమైన వ్యక్తికి డబ్బు అప్పుగా ఇవ్వడం ద్వారా మీరు వారిని శత్రువుగా చేసుకుంటున్నారని చాణక్యుడు నమ్మాడు. ఎవరైనా మిమ్మల్ని రూ. 500 అడిగితే మరియు వారు దానిని తిరిగి చెల్లించలేరని మీకు తెలిస్తే వారికి రూ. 500 అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే మీరు అలా చేస్తే 3 విషయాలు జరుగుతాయి. 1, మీరు మీ డబ్బును కోల్పోతారు. 2, మీరు దానిని అడిగినప్పుడు పోరాటం జరుగుతుంది. 3, వారు సిగ్గుతో మిమ్మల్ని చూడడం మానేస్తారు. వారి డబ్బు ఇవ్వడం ద్వారా మీరు సంబంధం మరియు డబ్బు రెండింటిని కోల్పోతారు. బదులుగా వ్యూహాత్మక దారి ఒకటి ఉపయోగించమన్నారు చాణక్యుడు. తమ్ముడు, నా దగ్గర డబ్బు ఇరుక్కుపోయింది. నేను నీకు రూ. 100 కూడా ఇవ్వలేను అని చెప్పేయండి. కానీ మీ సమస్య నాకు అర్థమైంది. నేను మీకు 5,000 ఇవ్వగలను. మీరు చాలా బాధల్లో ఉన్నారు కదా! మరియు మీరు దానిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా చిన్న ఇది హెల్ప్ అని దాన్ని అలాగే ఉంచుకోండి. ఈ చర్య మాయాజాలం. దాని మానసిక ప్రభావాన్ని అర్థం చేసుకోండి మొదట. మీరు మీ జేబులో నుంచి 500 ఆదా చేశారు. మీరు 5,000 మాత్రమే ఖర్చు చేశారు. రెండవది, మీరు ఆ వ్యక్తి దృష్టిలో మీ గౌరవాన్ని చాలా రెట్లు పెంచారు. మీరు అతన్ని రుణగ్రహీతగా చేయలేదు. మీరు అతనికి సహాయం చేశారు. మూడవది, మరీ ముఖ్యంగా మీరు భవిష్యత్తు కోసం లక్ష్మణ రేఖను తీశారు. మీ నుండి విరాళం తీసుకున్న వ్యక్తి మనస్సాక్షి అతన్ని మళ్ళీ పెద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకోవడం అనుమతించదు. మళ్ళీ ఇంకొకసారి రూ. 1,00,000 కావాలి అని అడగడానికి ముందుకతను 100 సార్లు ఆలోచిస్తాడు. మీ దగ్గరకే రాడు. దీనిని పెద్ద సమస్య నుండి ఈ రోజు నుండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎవరూ దుర్వినియోగం చేయనివ్వకూడదనేదే మీ సంకల్పం. అవును. దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. వారు తరచుగా నిజాయితీ కారణంగా మోసపోతుంటారు. బహుశా ఈ వీడియో వారి జీవితాంతం పొదుపు చేసిన డబ్బును కాపాడుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే, డబ్బు అడిగేటప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే మీరు ఇచ్చే ముందు ఈ 5 సూత్రాలు తప్పకుండా చూసుకోండి. వీడియో మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్‌లో ఉంది నాకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా నాకు కూడా అనిపించింది. కానీ అదేంటంటే మనము ఎవరికైనా డబ్బులు అడిగారనుకోండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మీకు అనిపించినప్పుడు, నా దగ్గర ఒక రూ. 100 కూడా లేదురా బాబు! ఇగో నా దగ్గర ఇన్ని డబ్బులున్నాయని చెప్పి 3,000, 4,000 ఎంతో ఇచ్చేసి చేతిలో పెట్టి, ఇంకా నాకు నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదులే, నువ్వే బాధల్లో ఉన్నావని చెప్పి ఇచ్చేస్తామనమాట. అప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రూ. 1,00,000 ఏదో అడగడానికి వచ్చేయకుండా, మనం బంధువులైతే మనం నో చెప్పలేము, ఇబ్బంది పడిపోతాము, అలా ఉంటుంది కదా! అప్పుడు చాణక్యుడు చెప్పినది ఏంటంటే, ఇలా డబ్బులు చెల్లించినప్పుడు మళ్ళీ మనకి డబ్బులు అడగడానికి వాళ్ళకి 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అందుకే డబ్బులిచ్చి దూరం చేసుకోవడమే బెటరు అని చెప్తున్నారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.